హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ల బంద్ కొనసాగుతోంది. వరుసగా 4వ రోజు క్యాబ్లు నిలిచిపోయాయి. బంద్ తో దాదాపు 60,000కు పైగా ఓలా, ఉబర్ క్యాబ్ సర్వీసులు బంద్ అయ్యాయి. 4 రోజులుగా బంద్ చేస్తున్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు డ్రైవర్లు. క్యాబ్లకు ముంబై తరహాలో మీటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బిల్డింగ్ కాంట్రాక్ట్ పని చేసే వాళ్ళకి ఈ రోజు క్యాబ్ అసోసియేషన్ తరఫున మీరు ఆశ ఏముంటదంటే ఇన్సెంటివ్ వస్తుందన్న ఆశతోనే నడుపుతారు. నిన్నటి వరకు ఆందోళనలతో నిరసనలు తెలిపిన క్యాబ్ డ్రైవర్లు ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఆందోళన విరమించేది లేదన్న డ్రైవర్లు డెడ్ లైన్ లోపు స్పందించకుంటే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఈ ఆందోళనలకు టీజేఏసీ చైర్మన్ కోదండరాం మద్దతు తెలిపారు. క్యాబ్ అసోసియేషన్ తరఫున మీరు ఆశ ఏముంటదంటే ఇన్సెంటివ్ వస్తుందన్న ఆశతోనే నడుపుతారు. ఎందుకంటే క్యాబ్ డ్రైవర్లను ఓలా, ఉబర్ సంస్థలు దోచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు 18 గంటలు డ్యూటీ చేస్తున్నా తమకు ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు ఇప్పటికే బుకింగ్స్ లేకుంటే కొత్తగా 30,000 కట్టండి, నెలకు ₹1,00,000 సంపాదించుకోండి అంటూ సదరు సంస్థలు ఆఫర్లు ఇస్తుండడం పైన క్యాబ్ డ్రైవర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓలా, ఉబర్ క్యాబ్ల దోపిడీని ప్రభుత్వం అరికట్టి తక్షణమే డ్రైవర్లకు న్యాయం జరిగేలా చూడాలంటూ క్యాబ్ డ్రైవర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. పీక్ అవర్స్ లో ప్రజల నుంచి పెద్ద మొత్తం వసూళ్లు చేస్తున్న సంస్థలు డ్రైవర్లకు మాత్రం అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఊబర్ యాజమాన్యానికి మేము ఆల్రెడీ మెమోరీ ఇచ్చాం. మా సమస్యలు మేము అడిగింది పెద్ద సమస్యలు కాదు, నార్మల్ సమస్యలు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్ సెక్యూరిటీ ఇవ్వండి. డ్రైవర్ని కస్టమర్ కొడుతున్నాడు, బండ్లు కొట్టేసి గుంజుకెళ్ళిపోతున్నాడు. దానిపైన మీరు ఆలోచించండి అని చెప్పాము. ప్లస్ సెకండ్ 30,000 లీజ్ వెహికల్స్ అవి చాలా వరకు ఎందుకు పెడుతున్నారు? ఆ 30,000 వెహికల్స్ ఎవరికి ఇస్తున్నారు? 30,000 కడుతున్నారు. 26,000 రూపాయలు నెలకు తీసుకొని 4 సంవత్సరాలు శ్రమ దోపిడీ చేస్తున్నారు. అదేవిధంగా మా వెహికల్స్ ఎయిర్పోర్ట్లో ఉండి ఒక్కొక్క వెహికల్స్ రాత్రి నుంచి కష్టపడ్డా కూడా ఈ 30,000 వెహికల్స్ వస్తున్నాయి, బుకింగ్ చేసుకొని వెళ్ళిపోతాం. అంటే మేము ఏం చేయాలి? మేము ఇంత కష్టపడి స్టార్టింగ్లో వచ్చినప్పుడు అరిచేతిలో మొత్తం సముద్రం ఏదో ఉన్నట్టు రాజ్యం అంతా చూపించండు. ఇప్పుడు నేల పట్టించి మీరు ఇక్కడ పడుకోండి, రోడ్ల మీద పడుకోండి. 8 గంటలు కష్టపడే వాళ్ళము ఇవాళ మేము 18 గంటలు కష్టపడ్డాం. మా శ్రమ దోపిడి మాకు మిగిలేదు ఏం లేదు. ఇక్కడ మా అప్పులు, మాకు వచ్చే అనారోగ్యం పాలవుతున్నాయి. ఈ విధంగా మేము ఎంత చేసినా ఏమంటున్నారంటే గవర్నమెంట్ సపోర్టు, పోలీస్ సపోర్ట్ ఉందని చెప్తున్నారు. మాకు కావాల్సింది ఓలా, ఊబర్ యాజమాన్యం వచ్చి మేము ఏమో మిమ్మల్ని కోట్లు అడుగుతలేమండి. మాకున్న ఈ ఆందోళనలకు మద్దతు తెలిపిన కోదండరాం వారి డిమాండ్ల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. ఓలా, ఉబర్ సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలన్నారు. లేకుంటే డ్రైవర్లు మరింతగా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పారు. అలాగే ఆర్టీఏ ప్రభుత్వం ఓ టారిఫ్ను నిర్ణయించాలన్నారు. ఈ టారిఫ్ వ్యవస్థను కొంత నియంత్రించాల్సిన అవసరం ఉంది. లేకపోయినట్టయితే ఇది తీవ్రమైనటువంటి ఘర్షణకు దారితీస్తుంది. వాళ్ళని అరెస్ట్ చేస్తాము, రూపుమాపుతాము సమస్యను అనుకుంటే అది న్యాయమైనటువంటి మార్గం కాదు. ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే వెంటనే జోక్యం చేసుకొని చర్చలు జరిపి న్యాయమైనటువంటి ఒక టారిఫ్ వ్యవస్థను నిర్ణయించాలని కోరుతుంది. లేకపోతే మాత్రం హైదరాబాద్ ట్రాన్స్పోర్టు వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉంది. ప్రైవేట్ దాడులను, బౌన్సర్లతో చేయించే దాడులను ఖండిస్తున్నాం. వెంటనే అటువంటి దాడులను ఆపాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. దాడి చేసే వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలని కోరుతున్నాం. హలో 1 2 3 ఆడియో టెస్ట్ 1 2 3 హలో 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 అన్న నాది లైవ్ ఉంది, లైవ్ అయిపోయింది, నా లైవ్ ఉంది, లైవ్ అయిపోయింది. హలో అన్న రెడీ? హలో హలో 1 2 3 ఆడియో టెస్ట్.